తెలుగు ఫ్లేమ్ సెలక్షన్ ఆనంద వీక్షణ. కుంకుమ పువ్వు సీరియల్ క్లైమాక్స్ ఎపిసోడ్ సక్సెస్ఫుల్ గా టెలికాస్ట్ అయి ఇవాళ ముగిసింది. ఈ సీరియల్ స్టార్ మాలో లాంగ్ రన్నింగ్ సీరియల్ గా టాప్ లిస్ట్ లో నిలిచింది. దాదాపు 9 ఏళ్ల పాటు కుంకుమ పువ్వు సీరియల్ జర్నీ స్టార్ మాలో కొనసాగింది. విషయంలోకి వెళ్లే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి. శ్రీధన్ మీడియా బ్యానర్ పైన అశోక్ నలజాల నిర్మాణంలో కుంకుమ పువ్వు సీరియల్ 18 జూలై 2016న ప్రారంభమైంది. మా టీవీలో మొదట రాత్రి 9:30 స్లాట్లో ఈ సీరియల్ను టెలికాస్ట్ చేశారు. 9:30 స్లాట్లో అయినప్పటికీ సీరియల్కు చక్కటి ప్రేక్షకాదరణ లభించింది. మలయాళ ధారావాహిక కుంకుమ పువ్వుకు ఆధారంగా కుంకుమ పువ్వును తెలుగులో రీమేక్ చేశారు. సీరియల్ కి రేటింగ్ ఎక్కువ రావడం వలన రాత్రి 8:30 స్లాట్ కి సీరియల్ ను షిఫ్ట్ చేశారు. ఆ తదుపరి మౌనరాగం సీరియల్ రాకతో కుంకుమ పువ్వు సీరియల్ ను మధ్యాహ్నం 12:30 స్లాట్ కి షిఫ్ట్ చేశారు. ఆ తదుపరి అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు ఈ సీరియల్ నిర్మాత బాధ్యతల్ని చేపట్టారు. తర్వాత మధ్యాహ్నం 1:30 స్లాట్ కి షిఫ్ట్ చేశారు. ఆ తదుపరి మధ్యాహ్నం 3 గంటల స్లాట్ కి, చివరగా సాయంత్రం 4 గంటల స్లాట్ లో కూడా ఈ సీరియల్ ను టెలికాస్ట్ చేశారు. 26 ఏప్రిల్ 2024న 2501వ భాగంతో కుంకుమ పువ్వు సీరియల్ తెలుగు ప్రేక్షకులకి వీడ్కోలు పలికింది. ఈ సీరియల్లో హరిత జయంతిగా, జాకీ రఘురామ్ గా, ప్రిన్సీ బాలకృష్ణన్ అమృతగా, నిరుపమ్ సందీప్ గా, విష్ణుప్రియ శాండ్రా సిరిగా, జానకి వర్మ సుజాతగా, నటకుమారి రాజలక్ష్మిగా, బాలాజీ శరత్ చంద్రగా, కల్కిరాజా ఆనంద్గా, సహస్ర పనిమనిషిగా, బిహెచ్ఎల్ ప్రసాద్ మాణిక్యంగా, మాణిక్యం భార్యగా శ్రీప్రియ, త్రిపురాంబగా ఐడిపిఎల్ నిర్మల, ఉమాశర్మ వసుంధరగా, విశ్వనాథ్గా, మధుప్రకాష్ సాత్విక్ రుద్రగా, శ్రీనివాస్ జయచంద్రగా, సురేష్ పటేల్ కిరణ్గా, అనూష రేణుకగా, శ్రీహరి చక్రిగా, జయచంద్ర చెల్లెలుగా భావనారెడ్డి, లక్ష్మీ సంగీతగా, అభిప్రతాప్ ఆకాష్గా, మైథిలి అమూల్యగా, కృష్ణకిషోర్ సురేంద్రగా, భావన ప్రతిభగా, గోపాలరావు నందగోపాల్గా, పద్మిని సీతామహాలక్ష్మి స్వప్నగా, తనిక్ష చిన్నారి అంజలిగా, ఆరాధ్య అరుకుల చిన్నారి జానవిగా, వేణు క్షత్రియ శ్రీకృష్ణ కౌశిక్ అరుణ్గా, రిషికా సింగ్ కావేరిగా, చందుదేవ చంద్రగా, పద్మిని జగదీష్ ఉమాదేవిగా, అంకిత సితారగా, దివ్యవాణి మేరీగా, వైశ్వ సుందర్ అక్షిత సత్యనారాయణన్ అంజలిగా అమూల్యగా, లక్ష్మిగా, వైష్ణవి కృష్ణ జయగా, అలంకృత వైష్ణవిగా, నితిన్ బంటిగా, ప్రజ్వల్ పూర్విక్ రాహుల్గా, గణేష్ రెడ్డి విక్కీగా, స్వర్ణ పద్మగా, బృందా కొండమ్మగా, సంతోష్ రాజ్ సాగర్గా, రామ్మోహన్ ముఖర్జీగా, బేబీ చైత్ర శ్వేతగా, శ్రీలలిత డాక్టర్గా, ఇంకా రేఖ, వెంకట కిరణ్ దినేష్గా, స్ఫూర్తిగౌడ ఆశగా, నరేష్ యుగంధర్గా, జయకృష్ రెడ్డి రుద్రగా, పూజారెడ్డి రక్షగా, శాంతిరెడ్డి శాంభవిగా, విజయ మాధవిగా, శశిధర్ చరణ్ రాజుగా, బాబీ సంజయ్గా, సిరి అఖిలగా ఈ సీరియల్లో ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్నారు. చాలా కాలం పాటు లాంగ్ రన్నింగ్ సీరియల్ గా కొనసాగిన కుంకుమ పువ్వు ఇన్కంప్లీట్ గానే ముగించారని చెప్పాలి. జయంతి, రఘురామ్, ముఖర్జీ వీళ్ల కథని ఇన్కంప్లీట్ గానే ముగించారు. జయంతి, రఘురామ్ చివరికి వస్తారు అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ జయంతి క్యారెక్టర్ ని మళ్ళీ తీసుకురాలేదు. చివరన అందరూ ఒకే షాట్ లో మంచిగా మారిపోవడం ఈ సీరియల్లో అందరికీ షాకింగ్ కలిగించింది. ఏదో క్లోజ్ చేయాలంటే క్లోజ్ చేయాలన్నట్లు గబగబా సీరియల్ ని చుట్టేసినట్లు తెలుస్తోంది. ఈ సీరియల్ కి ఒక స్పెషల్ అట్రాక్షన్ అమృత క్యారెక్టర్ అని చెప్పాలి. ప్రిన్సీ బాలకృష్ణన్ మొదటి నుండి చివరి వరకు 9 ఏళ్ల పాటు ఆమె నటనతో ఈ సీరియల్లో ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. కథానాయికగా, తల్లిగా, అమ్మమ్మగా ఈ సీరియల్లో ప్రిన్సీ ప్రేక్షకులని ఆకట్టుకున్నారు. ఇంకా హరిత కూడా జయంతి క్యారెక్టర్ లో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకున్నారు. విపాత్ర అభినయంలో అంజలిగా, లక్ష్మిగా, అక్షిత ఈ సీరియల్లో ప్రేక్షకులని మెప్పించారని చెప్పాలి. ఇంకెప్పుడు ఆపేస్తారా ఈ సీరియల్ ని బాబు అని చూస్తున్న వాళ్ళందరూ అనుకున్నారు. వాళ్ళ నిరీక్షణ నేటికి ఫలించిందని చెప్పాలి. పుట్టగానే అమృత కన్న తల్లి జయంతికి దూరమవుతుంది. తర్వాత కన్న తల్లి దగ్గరే ఎన్నో కష్టాలు పడి, ఎన్నో అవమానాలను ఎదుర్కొని చివరకు కన్న తల్లి అని తెలుసుకుంటుంది అమృత. తర్వాత రుద్రను పెళ్లాడి భర్తని కోల్పోతుంది. తదుపరి అంజలికి జన్మనిస్తుంది. కన్న తల్లికి దూరమవుతుంది అంజలి. తల్లి కళ్ళ ముందే అనాథల ఎన్నో కష్టాలని పడుతుంది అంజలి. ఒంటరైన అమృతకి అరుణ్తో పెళ్లి చేస్తుంది జయంతి. సవతి తండ్రి పెట్టే కష్టాలని భరించలేక ఇంటి నుండి వెళ్లిపోతుంది అంజలి. తరువాత తల్లికి దూరంగా ఇంటి నుండి వెళ్లిపోయి సిస్టర్ మేరీ దగ్గర పెరిగి పెద్దవుతుంది అంజలి. రెండో భర్త అరుణ్ దగ్గర ఎన్నో కష్టాలు పడుతుంది అమృత. చివరికి జయంతి రాసిన కుంకుమ పువ్వు కథ ఆధారంగా అంజలియే తన కన్న కూతురు అని తెలుసుకుంటుంది. తర్వాత అంజలి బంటిల పెళ్లి జరుగుతుంది.
తరువాత అంజలి కూడా భర్తకి దూరం అయ్యి నమ్మిన వాళ్ళ కోసం జీవితాన్ని త్యాగం చేసి అష్టకష్టాలు పడుతుంది. చివరికి అన్ని కష్టాలు తీరిపోయి తాతయ్య జయచంద్ర ఊర్లో ఒక్కటవుతారు బంటి అంజలి. ఇలా ఈ సీరియల్ కథ సుఖాంతమైంది. కుంకుమ పువ్వు సీరియల్ క్లైమాక్స్ కి గాను 5కి మీరెంత రేట్ చేస్తారో కామెంట్స్ లో తెలియజేయండి. కుంకుమ పువ్వు సీరియల్ 2501వ భాగంతో ముగియడం మీకెలా అనిపిస్తోంది? ఈ సీరియల్ని ముగించి మంచి పని చేశారా? మీరేమనుకుంటున్నారో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టేయండి.